హలో ఎవరీవన్, ఐఎమ్ నసీర్ బాబా. మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉంటుందో అలాగే ట్రంప్ అధికారం వచ్చినప్పటి నుంచి కూడా తన టారిఫ్స్ అనే ఒక అస్త్రాన్ని అందరి మీద చల్లుతున్నాడు. అంటే తన మీద అందరి దేశాల మీద ప్రయోగిస్తున్నాడు. ఎలాగంటే తన మాట వినకపోతే, తనకి ఎంకరేజ్ చేయకపోతే, తన యొక్క వ్యాపారంతో అంటే తనతో కలిసి వ్యాపారం చేయకపోతే వీళ్ళందరి మీద కూడా టారిఫ్స్ అనే ఒక రాడ్డిని కంపల్సరీ అన్ని దేశాల మీద దించుతున్నారు. ఎక్స్పర్ట్ మన ఇండియా కూడా ఈ యొక్క భాగంలో ఉంది, టారిఫ్ విభాగంలో ఉంది. అతనికి గట్టి ముట్టగాలేసే విధంగా నిన్న సుప్రీంకోర్టు అంటే అమెరికన్ సుప్రీంకోర్టు ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే 1975 యొక్క ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామికల్ యాక్ట్ని, అంటే ఆ టైంలో తయారు చేసిన యాక్ట్ మనం ఎప్పుడు ఈ టారిఫ్ని ఎక్కువ విధించాలంటే మన దేశం ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు, ఏ ఎమర్జెన్సీ ఆర్థిక ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మనం టారిఫ్ విధించాలి. కానీ నీ ఇష్టం వచ్చినట్టు అసలు టారిఫ్ విధించడం అధికారాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారా బాబు. కంపల్సరీ నువ్వు ఎంతైతే టారిఫ్స్ ఉన్నాయో అవన్నీ తగ్గించుకుంటూ 10% వరకు టారిఫ్ విధించాలి. అలాగే ఇప్పటి వరకు ఎంతైతే అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకున్నావో ఆ అమౌంట్ అంతా కూడా వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలని నిన్న ఈ డొనాల్డ్ ట్రంప్కి సుప్రీంకోర్టు ముట్టగాలేసింది 6-3 మెజార్టీతో. ఇప్పుడు మన ఈ డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు మీ అందరికీ కూడా తెలిసిందే. షేమ్లెస్ అమెరికన్ సుప్రీంకోర్టు, ఈ సుప్రీంకోర్టు వాళ్ళకి కొద్ది కూడా బుద్ధి జ్ఞానం లేదు అన్నట్టుగా ఇతను మాట్లాడుండే. అలాగే తన యొక్క పవర్స్ను వాడి ఈ సెక్షన్ 122 ప్రకారం అన్ని దేశాలపై కూడా మళ్ళీ ఒక 10% టారిఫ్ విధించడానికి ఇంకో కాలు దూవడం జరిగింది. ఇవన్నీ కూడా ఫిబ్రవరి 24 నుంచి 150 డేస్ వరకు కూడా 10% టారిఫ్స్ అనేవి అమల్లో ఉంటాయి. ఏదైతే జపాన్, సౌత్ కొరియా, వియత్నాం మీద పాపం చాలా ఎక్కువ టారిఫ్స్ ఉన్నాయి. ఇతను ఏమని బెదిరించారు, మీరు కనుక నాతో ట్రేడ్ చేయకపోతే ఇంకా ఎక్కువ టారిఫ్ విధిస్తానంటే ఈ దేశాలని కూడా వాళ్ళ అమెరికాతో అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా చేసుకున్నాయి. కానీ ఈ ప్రాసెసింగ్ ఉన్న టైంలోనే మాత్రమే ఇలాంటి ఈ రిజల్ట్ రావడం జరిగింది. పాపం వీళ్ళందరూ కూడా ఈ అగ్రిమెంట్ కూడా ఫెయిల్ అవ్వచ్చు బహుశా. ఇప్పుడు అన్ని దేశాలకి కూడా 10% రావచ్చు. మన ఇండియా గురించి మాట్లాడుకున్నట్టయితే మన ఇండియా మీద 50 అంటే స్టార్టింగ్ లో చూసుకున్నట్టయితే 50% వరకు టారిఫ్ ఉండేది. దేని మీద టారిఫ్ అంటే 25% వరకు ట్రేడ్ టారిఫ్స్ ఉండేవి. 25% వరకు మన రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటామని దాని మీద టారిఫ్ ఉండే. ఇది కాస్త 18% వరకు వచ్చింది. ఎందుకంటే మనం 1 వీక్ బ్యాక్ నుంచి 2 వీక్ బ్యాక్ అనుకుంటా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది జరిగింది. దీని ద్వారా $500 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాలో అమెరికా చేయడం జరిగింది. ఏదైతే టెక్నాలజీ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఏఐ దీని మీద మొత్తం అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అగ్రిమెంట్ ద్వారా మన టారిఫ్ కదా 18% వరకు వచ్చింది. 18% వచ్చిన తర్వాత కూడా ఇంతకుముందు ఇప్పుడు 18% కాస్త 10%, మన ట్రేడ్ డీల్ ఉంది కాబట్టి ఎక్సెప్ట్ 10% వరకు ట్రేడ్ డీల్ జరగడం జరిగింది. ఇంతకుముందు మనం కంపల్సరీ ఈ అమెరికా అనేది పెద్ద కంట్రీ, ఒక టెక్నాలజీ కూడిన కంట్రీ కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, వాడి కాలు కంపల్సరీ మొక్కాలి. కానీ ఇప్పుడు వాడు మన కాళ్ళ దగ్గరికి రావాల్సిన పరిస్థితి మాత్రం కంపల్సరీ వచ్చింది. ఏదైతే ఇంకేంటి అంటే మనం ఎక్కువగా అంటే మన ఇండియాలో డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ మన ఎక్స్పెక్ట్ మన రూరల్ ఏరియాలో అగ్రికల్చర్ మీద చాలా మంది కూడా ఆధారపడి ఉన్నారు. మనం గనక ఈ అగ్రికల్చర్ మీద ఆచితూచి అడుగేయకపోతే, ఎందుకంటే అమెరికా యొక్క వ్యవసాయ ఉత్పత్తులు అనేవి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మన మార్కెట్లో వస్తున్నాయి. మీరు నమ్మినా నమ్మకమైనా ఇదే నిజం. ఎందుకంటే మనం ట్రేడ్ డీల్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ అమెరికన్ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి కూడా మన మార్కెట్లో ఫ్రీ ఆఫ్ ద స్పేస్ వస్తున్నాయి. అంటే ఎలాగైతే మనం పండించుకున్న కూరగాయలు ఎలా అయితే మార్కెట్లో తెచ్చుకుంటున్నామో అలాగే వాళ్ళు పండించుకున్న కూరగాయలు కూడా మన మార్కెట్లోకి వచ్చి అమ్ముతాయి. అంటే మేడ్ ఇన్ అమెరికా అనే వస్తువులు మన ఇండియాలో కూడా దొరుకుతాయి ఇప్పటి నుంచి. అలా అని మనం ఎలాగైనా మనకు వీళ్ళకి నష్టం అంటే మన దేశంలో ఉన్న రైతులకు నష్టం. ఎందుకంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అనేది దేశం ఎవరి వల్ల రన్ అవుతుందంటే ఈ మనం అగ్రికల్చర్ ఫార్మర్స్ వాళ్ళ మీద రన్ అవుతుంది. మనం కనుక ఆచితూచి అడిగేయకపోతే కంపల్సరీ బంగ్లాదేశ్కి పట్టిన పరిస్థితి మాత్రం మనకి కంపల్సరీ పడుతుంది. అలాగే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏ దేశం కూడా ఒక దేశం అనేది కంపల్సరీ ఈ డెమోక్రటిక్ సిస్టమ్ మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆ దేశం యొక్క రాజ్యాంగం మీద ఆధారపడి నడవాలి. కానీ అధికారులు ఈ యంత్రాంగం మీద అంటే ఏ పార్టీ పరంగా కూడా నడవదని నా ఉద్దేశం. కంపల్సరీ మన దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని, అక్కడున్న యాక్ట్ని, అక్కడున్న చట్టాలను గౌరవించడం ద్వారా ఎంతో కొంత మనం డెవలప్ అవ్వచ్చు. కానీ ఆ దేశం వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉండదు. అంటే బయట దేశం వాళ్ళు వచ్చి డెవలప్ అయ్యే అవకాశం ఉండదు. మేడ్ ఇన్ ఇండియా అనే ఒక ట్యాగ్ని మనం ఇచ్చినప్పుడు ఆ ట్యాగ్ అనేది మనం బయటికి వెళ్ళి చూసుకున్నట్టయితే మనల్ని ఎంతో కొంత ప్రైడ్ తీసుకొని వస్తుంది. ఈ విషయంలో మాత్రం కంపల్సరీ మన దేశ ప్రతినిధులు అనేది ఆచితూచి కాల్ వేయడం ద్వారా ఎంతో కొంత మన దేశం డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే
నిన్న ఏఏ సమ్మిట్ ఏఏ సమ్మిట్ గురించి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాము, కానీ ఈ నెక్స్ట్ వీడియో కానీ రేపటి వీడియోలో కానీ మనం కంపల్సరీ మాట్లాడుకుందాం. అలాగే షార్ట్ ఫామ్ కంటెంట్లో కూడా ఈ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరైనా కొత్తగా వచ్చుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అసలు మీరేమనుకుంటున్నారో కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేయండి. ప్రతిరోజు కూడా ఒక 10 నిమిషాలు కేటాయిస్తే రోజు జరిగే ఇన్ఫర్మేషన్ మీకు 10 నిమిషాల్లో మీకోసం ఒక వీడియో ద్వారా అందిస్తూ ఉంటాం. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై. థ్యాంక్ యూ.